నాతో మొట్టమొదట డిఎస్పీ భక్తవత్సలం గారు కానీ, సిఐ కిషోర్ గారు కానీ, ఎస్ఐ అజిత గారు కానీ, ఇతర పోలీసు అధికారులందరూ కూడా చాలా గొప్పగా వ్యవహరించినారు. మొట్టమొదట వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంత చక్కగా పోలీసు అధికారులు ప్రశ్నలు నన్ను అడిగినారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్పినాను. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను. అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినారో, ఆ విష్ణుమూర్తి విగ్రహం పట్ల అపచారం చేసినారు కనుక దానిని ఒక భక్తునిగా ఆవేదనతోనూ ఆర్ద్రతతోనూ నేను స్పందించటం జరిగింది. నాకు హిందువుల మనోభావాలు దెబ్బతినటం పట్ల చాలా బాధ ఉంది కనుక ఆ సంఘటన నన్ను కలిచివేసింది. దానికి నేను స్పందించటం జరిగింది. దానికి సంబంధించి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి కుట్రపూరితంగా రాజకీయ ప్రేరేపితమైన కేసు ఒకటి నా మీద నమోదు చేసినారు. దానికి సంబంధించిన ప్రశ్నలు గౌరవనీయ పోలీసు అధికారులు నన్ను అడగటం జరిగింది. నేను వివరంగా సమాధానం ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ. 100% కట్టుబడి ఉన్నాను. నేను ఆడొక్క మాట ఏడొక్క మాట మాట్లాడేవాడిని కాదు. సరేనా? లేదండి, పోలీసు వాళ్ళు చాలా గొప్పగా వ్యవహరించినారు. నేను వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మరొక మాట తెలియజేసుకుంటున్నాను.